నీకు నీ అన్న ఈరాస్వామి నాయుడికి మధ్యలో 2 అన్నలున్నారు. నేనే చంపా. అందుకే 5 ఏళ్ళ నుంచి ఇంటికి కూడా పోలే. నీ ప్రాణం తీద్దామని పేరు మార్చుకుని పాలేరులా పనిచేశా. తిరునాళ్ళ రోజు కత్తేసింది మా అన్న వీరస్వామి మీద కాదు, నీ మీదకి. తప్పించుకున్నావు. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. తీసుకొనిరా. ఏంటి చూస్తున్నావు? మనం ఊహించినప్పుడు వచ్చేది సావు, ముహూర్తం పెట్టి చేసుకునేది పెండ్లి. నీ కూడా వెయ్యేనా? ఏంటి వెయ్యి? ఆడెప్పుడైనా అడుగుతాడా? మోమాట ఎక్కువ అడిగే. వెయ్యి. ரொம்ப நல்லா இருக்கு. ఈడింత రాక్షసుడని అలా ఆవిడికి తప్ప ఇంట్లో అందరికి తెలుసు, ఆ ముసలాలతో సహా. మీరు చెప్పకండి, టేబుల్ మీద చాలా ఫోర్క్స్ ఉన్నాయి. మీరేంటి తినట్లేదు? చచ్చినోడు పక్కన కూర్చుని చచ్చింది ఎలా రా తినడం? డయాబెటీస్ కదమ్మా, డైటింగ్ చేస్తున్నాను. సరే, మీకు పెట్టినా? ఇంత ఆకలి పెట్టుకుని అడగవేంది? ముక్కలన్నీ అడిగేసేస్తే మేమేంది తినేదే? నీకు వేస్తా పోదుమా. ఈ నన్ను కూడా శవంతో భోజనం ఏంట్రా దరిద్రంగా. ఈ ముక్క నాకు కాదు, అక్కడ చెప్పండి. పెట్టండి, బాగానే చెప్తాను. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. అరే ఏడి వీడు? కడుపు నిండిందంట, పోయాడు. కూర్చేతుకునా? కుర్చీ మీద సాంబార్ పడింది, నువ్వు తిడతావన్న భయంతో కడగడానికి తీసుకుపోయి ఉంటాడు. అయ్యో, అంత భయం ఉంటే బాగానే ఉండేది. ఒక భోజనం ఇంత భయంకరంగా ఉంటుందని, 1 గంట ఇంత ఘోరంగా గడుస్తుందని ఊహించలేకపోయానురా. అంత ఈజీగా చంపడం దేనికి, ఇంత కష్టపడి దాచడం దేనికి? ఇదంతా అక్క వద్ద చెప్పేస్తే నన్ను వదిలేస్తుంది. మా పెండ్లి తినాన పగోళ్ళు మీ అయ్య నరికేశారు. పసుపు గుడ్డల నిండా రక్తం. మీ అక్క ఏం చెప్పినాదో తెలుసా? నీ ఇంట్లో ఇవి నీళ్లతో ఉతకాలా వస్తా, అక్కడ రక్తంతో తడపాలా రాను అందే. అందుకే ఆమె కనపడకుండా నేనే కడుగుతున్నా. డే, దాన్ని విడలేను, దీన్ని విడకూడదు. ఏమప్పా, నా ప్రాణం కాపాడావు. కూడు తిని చెయ్యి కడిగేసి పో అన్నావు. ఏం కావాలో చెప్పు. నాకేం వద్దు సార్, ఆయన సైడ్ పేపర్స్ ఆయనకి ఇచ్చేయండి చాలు. తీసుకో. చూసారా, 4 వారాలు టైం అడిగారు. మావాడు ఎలా తగ్గొట్టేశాడో. ఇదేంటి ఇలా చదివారు? ఓహో, కట్నం అడుగుతావునా? ఆశ మాకు లేదులేండి. కాళ్ళు కడగడానికి మాత్రం మినరల్ వాటర్ తెప్పించండి చాలు. నువ్వు నా ఇంట్లో 2 దినాలు ఉంటేనే నన్ను కాపాడావు. అదే నా కుటుంబంతోడ ఉంటే పులికి పంచ ఉన్న మాదిరి ఉండిపో. కాగితాలదే ఉందబ్బా. సాయంత్రం పాప, అదే నా చెల్లెలు హాస్టల్ నుంచి వస్తుంది. దాంతో నీ నిశ్చితార్థం నడుంపోదు, వరదక్షిణ కింద ఇచ్చేస్తా. వాడి మూతి మీద విసురు. నేను కడుగుతానని ఎక్స్పెక్టేషన్తో వాడు కడుక్కోవడం మానేస్తాడేమో. ఏంటది? కాళ్ళు. కాళ్ళ? వల్లి నేను లవ్ చేస్తున్నాను కదా బావా. పిల్లని చూసి ప్రేమ ఎవరికైనా పుట్టచ్చు. కత్తిని చూసి చెమట పట్టకుండా ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిస్తా.
షూ చాలా టైట్గా ఉంది పరం. అదా మీకు అనిపించింది? అవును పరం, కర్మ. మనకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటాడు. ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరి నేను ప్రేమించిన అమ్మాయితో నాకెప్పుడు ఎంగేజ్మెంట్ అవుద్ది పరము? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. దామా నాకా? లేదు వల్లికి. సాయంత్రం పెళ్లి చూపులు కదా, దానికి సీర కట్టడం రాదు. ఏమీ అనుకోకుండా కొంచెం సాయం చేయమా. ఎలా ఉంటుందది? వాళ్ళ అన్నకు మీసం తీసినట్టు ఉంటుందా? ఎంత బెటర్ అయినా మనలో 50% కూడా ఉండదు. ఇష్క్ హాయ్ మిఠాయ్. చీర ఇచ్చిరమ్మన్నారు. నీ పేరేంటి? సమీర. ఊరు? హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చుండావా? రాలా, తీసుకొచ్చారు. ఒకసారి సారీ చూపించు. ఏజ్ చూపించు. నలిగిపోయింది. నేను స్నానం చేసి వస్తా. ఈ లోపు దీన్ని ఐరన్ చేయి. ఇది ఐరన్ చేశాక చూసి నువ్వు సైరన్లా అరుస్తావు. సారీ, కాలిపోయింది. అంద లేస్ తీసుకో. షూ లేస్. జైల్లో ఏసీ పెట్టిన మాదిరి ఉంది. ఆయన బిడ్డను మోయాల్సింది, ఆయన తినే లడ్డును మోస్తున్నారు. హలో, ఎలా? నాకు లడ్డూలు ఇష్టం, నీకెలా తెలుసు? హలో. బాగా వచ్చా పీకలు కోయటం? మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడిస్తాను, క్యూట్గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు. మా మావని అడుగుతా. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. ఓవరా స్ట్రెచ్ చేస్తుంది. స్ట్రెచ్ కాదండి, స్ట్రెస్. మనం ఏం మాట్లాడుకుంటున్నా తను తెలుసుకోవడానికి చచ్చిపోతుంది. తను నా గర్ల్ ఫ్రెండ్. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయం కనీసం తనకైనా చెప్పండి, లేదంటే నిజంగా చచ్చిపోద్ది. లడ్డు కావాలా నాయనా?